హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను 100 గ్రామ్స్ చిక్కుడుకాయలు ఒలుచుకొని ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ఏవైతే చిక్కుడుకాయలు వాష్ చేసుకొని పెట్టుకున్నామో ఆ చిక్కుడుకాయలు ప్రెషర్ కుక్కర్లో వేయండి. 1 గ్లాస్ వాటర్, ఇంకా మనము తగినంత ఉప్పు వేసుకోండి. ఇది చిన్న కుక్కర్ కాబట్టి నేను చెప్తున్నాను. వాటర్ కొన్నే వేసుకోండి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, పొంగిపోతాయి. ఇంకా తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా మనము పొయ్యి మీద పెట్టేసాము. 2 విజిల్ వస్తే సరిపోతాయి, ఉడికిపోతాయి. చిగురుకాయ మెత్తు కాబట్టి ఇంకా మనం స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్ వస్తే చాలు, ఉడికిపోతాయి. కావాలంటే 1 విజిల్ పెట్టుకున్నా కూడా చాలు. మెత్తగా ఉడకకుండా ఉండాలనుకుంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా మనం పెనం తీసుకొని తగినన్ని శనగింజలు వేయించుకోండి, ఎందుకంటే శనగింజల పొడి కావాలి కాబట్టి. ఇంకా కొంచెం దాంట్లో నూనె కూడా వేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేశాక శనగింజలు వేగాక చూడండి, ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. ఇలానే వేయించుకోండి, శనగింజల పొడి బాగుంటుంది. ఇంకా దాంట్లో స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేయకుండానే ఆ వేడికే మీకు ఒట్టిమిరపకాయలు అనేది వేగిపోతాయి. నేనైతే 4 తీసుకున్నాను, ఇవి కారం ఎక్కువ ఉంటాయని. ఇంకా చాట్ ఉన్న వాళ్ళకి చాట్లో వేసుకొని చల్లార్చాక చూడండి, పొట్టు అనేది ఈజీగా వస్తుంది. చల్లారిస్తేనే పొట్టు అనేది త్వరగా మీకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి, పొట్టు తీసుకుని వేసాను, ఆ పొట్టు చెరిగేసి ఇంకా మనం మిక్సీ బౌల్ తీసుకొని శనగింజలు వేసి ఒట్టిమిరపకాయలు ఇంకా తగినన్ని తెల్లగడ్డలు వేసుకొని 4-5 పొట్టు తీసి వేసినా ఓకే, తీయకుండా వేసినా ఓకే. ఇంకా మిక్సీ పెట్టేసేయండి. ఇంకా తగినంత ఉప్పు వేయండి. ఉప్పు తక్కువ వేయండి, ముందు మనం చిక్కుడుకాయలు ఉప్పు వేసాం కాబట్టి ఉడికించడానికి. ఇంకా మనము పొడి రెడీ చేసుకున్నాము. ఇలా రెడీ చేసుకొని మీరు కూడా అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు. ఇంకా మనం ఏవైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నానో చూడండి, అవి చల్లారిపోయాయి. విజిల్ తీసేటప్పుడు మీకు ఆవిరి రావట్లేదు. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి నేను 2 విజిల్కే. ఇంకా మీరు ఆ వాటర్ అనేది తీసేసేయండి. ఇంకా మనం అవి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూడండి, కాలిపోతేనే కొంచెం చల్లార్చేంత వరకు పక్కన పెట్టేసేయండి. అంతలోపు మనం ఏవైతే ఆనియన్స్ కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నామో ఇంకా నేను పెనం తీసుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత లోపు సాసోలు, జీలకర్ర, ఎర్రగడ్డ వేయండి, ఫ్రై చేసుకోండి. ఇంకా ఇవి చల్లారిపోయాయి కాబట్టి మనం దాంట్లో ఉన్న వాటర్ నేను తీసుకుంటున్నాను చూడండి. ఇంకా నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. అంత మెత్తగా కాకుండా, వాటర్ ఉన్నా కూడా ఓకే, వాటర్ లేకపోయినా కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా పెనం తీసుకొనేసి ఇంకా చూడండి, సాసోలు, కరివేపాకు, జీలకర్ర, ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి నేను పోపులో ఆల్రెడీ వేసుకునేసాను. ఇంకా చిక్కుడుకాయలు అవి బాగా వేగిపోయాక చిక్కుడుకాయలు వేయండి, మనం ఏవైతే పిప్పు వేసుకున్నామో. ఇంకా మనము ఏదైతే శనగింజలు పొడి చేసి పెట్టుకున్నామో అది ఇది ఒక 2 to 3 minutes వేగితే చాలు. చూడండి, వేగిపోయాయి. ఇంకా మనము శనగింజల పొడి వేసుకునేసాము. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఎంతైతే వేయాలో. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి ఒక 2 to 3 tablespoons సరిపోతుంది చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే అంత వేసుకున్నా కూడా ఓకే, బాగుంటుంది. ఇంకా ఇది 2 to 3 minutes వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువ వేగాల్సిన పని కూడా లేదు, ఉడకబెట్టేసాం కాబట్టి. నూనెలో వేగితే బాగుంటుంది అనేసి ఒక 2 to 3 minutes వేయించుతున్నాం అంతే. ఇంకా చూడండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా, టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి.